నూజివీడ్ నియోజకవర్గం చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో సాగునీటిని విడుదల చేసిన మంత్రి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తహసీల్దార్ మహమ్మద్ మసూద్ అలీని ప్రభుత్వ భూములు వివరాలు తెలియజేయమనగా మంకొల్లు వీఆర్ఏ అలీ సాహెబ్ ఇక్కడ ప్రభుత్వ భూములు లేవని చెప్పడం, అసైన్మెంట్ భూములు ఆన్లైన్ చేయటం లేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో మండలంలోని తహసీల్దార్ ఆఫీసులో పరిస్థితులను గ్రహించినటువంటి మంత్రి క్రింది స్థాయి ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలా కొంతమంది కింది స్థాయి ఉద్యోగస్తులు రాజకీయ నాయకుల చెప్పు చేతలలో ఉంటూ అటు రాఘవరెడ్డి దగ్గరకు గాని ఇటు వాసు దగ్గరికి గాని వెళ్లమని చెబుతూ ఉంటారని ఆగ్రహించి వెంటనే సమస్య పరిష్కరించమని తహసీల్దార్ ని ఆదేశించారు. ఎమ్మెల్యే అంటే ఏం తెలియదులే, మనం ఏం చెప్తా దీన్ని నీకు తెలుసా, తెలిసి చెప్పావా తెలియ చెప్పావా వెరిఫై చేయండి. ఊర్లో ఇటువంటి భూములు లేకుండా ఎట్లా ఉంటుంది? డెల్టా ఏరియా అటువంటిది అంటే అన్ని పట్ట భూములు ఉంటాయి ఎక్కువగా. ఇటువంటి చోట్ల చాలా ఉంటాయి కదా. ఎంతమంది చేసుకుంటారు శ్మశానానికి కావాల్సి వచ్చినప్పుడు? భూమి లేదంటే కొనడానికో లేకపోతే ఏదోటి. ఎవరు రెవెన్యూ వాళ్ళు ఇంకెవరు లేరు వేరే వాళ్ళు? బిల్బండ్రెడ్డి గారు మీరు అన్ని తెలిసినట్టు చెప్తున్నారుగా. మేము ఆన్లైన్ చేయమని ఎన్నోసార్లు తిరిగామండి. ఎవరు అడిగాము? ఆరు మాకు మసాద్ గారు, ఆరు అలీ సాహిబ్ గారు అడిగామండి. అలీ సాహిబ్ ఒకసారి ఎన్ని సంవత్సరాలు పెట్టారండి? 30 సంవత్సరాలు విఆర్ఏ సార్. ఆయన విఆర్ఏ సార్. లేదండి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం సిస్టమ్. ఒక్కొక్క ఏరియాకి ఒక నాబోటి బ్రోకర్ పెడతారు, వాళ్ళంతా చేయాలి, వాళ్ళు తిప్పించుకుంటారు. నేనేమో ఎవరో బాసారెడ్డి గారికో చిట్టుబాబు గారికో లేదా రామచంద్ర గారి చేతిలో ఉంటాను నేను. ఇక వాళ్ళ చుట్టూ తిరగాలి. ఇదైనా చేసేది తప్పు కదా. ఆయన తెలుసుకోడానికి అన్ని ఇక రోజు వాళ్ళు రాఘవరెడ్డి గారి దగ్గరకు వాసు దగ్గరకు పంపించాలి. అంతేనా? నాకు ఇమీడియట్ గా వారం స్పెసిఫిక్ ప్రోగ్రామ్ పెట్టుకుని చేసి పెట్టింది. అసలు పూర్వం పోకుండా పేరేంటి? అలీ సాహిబా? అలీ సాహిబ్. ఏ పూర్వం పోకులు రైతుల పొలాల్లో కూడా ఏం లేదంటావా? చాలా ఉన్నాయి సార్.